అధికార భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో ఎదురుగాలి వీచింది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఇండియా కూటమితో పోల్చుకుంటే ఎన్డీఏ బాగా వెనుకబడిపోయింది. ఇండియా కూటమి 27 సీట్లు ముందంజలో ఉంటే ఎన్డీఏ మాత్రం 19 స్థానాలతో సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ అంచనాలు తారుమారు కావడానికి గల కారణాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ కూడా బీజేపీ అంచనాలు తప్పాయి. అనూహ్యంగా ఇండియా కూటమి ముందుకు దూసుకొచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ మంచి పట్టును సాధించింది. ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అనిల్ దేశాయ్ ఘన విజయం సాధించారు. దీంతో ఉద్ధవ్ వర్గానికి గట్టి పట్టు లభించినట్లయింది. కాగా ఉద్ధవ్ వర్గం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంతో నేరుగా పోటీ పడింది. కాగా ఉద్ధవ్ వర్గానికి చెందిన అనిల్ దేశాయ్, షిండే వర్గానికి చెందిన శివసేనకు చెందిన రాహుల్ శివాలేను 50,000 ఓట్ల మార్జిన్ ముందంజలో ఉన్నారు. కాగా ఎన్డీఏ 19 సీట్లతో ఆధిక్యంతో ఉంటే ఇండియా కూటమి మాత్రం 27 సీట్లతో ముందంజలో ఉంది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే బారామతి నుంచి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. బీడ్ నియోజకవర్గంలో ముండే కుటుంబానికి గట్టి పట్టుంది. మహారాష్ట్రలో మొత్తం 1121 అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ప్రముఖుల విషయానికొస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి, పీయూష్ గోయల్ ముంబై నార్త్ నుంచి, నారాయణ రానే రత్నగిరి, సింధుదుర్గ్, రావ్ సాహెబ్ దాన్వే జాల్నా, భారతి పవార్ దిందోరి, కపిల్ పాటిల్ భివండి నుంచి బరిలో నిలిచారు. కాగా శరద్ పవార్ కుమార్తె ఎన్సీపీ తరపున సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్పై పోటీకి దిగారు. కాగా సునేత్రా అజిత్ పవార్ భార్య. గతేడాది నేషనలిస్టు పార్టీ చీల్చడంలో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారు. ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల విషయానికొస్తే రాజకీయ పార్టీల ఓట్లు దండుకోవడానికి కులాలు, మతాలను బాగా వాడుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే వెనుకబడిన కులాల వారిని హిందుత్వ గొడుగు కిందికి తెచ్చింది. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే ఇతర వెనుకబడిన కులాల ఓట్లు దండుకోవడానికి తాము అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన కుల గణన చేయబడుతామని హామీ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కులాలను చక్కగా వినియోగించుకుంటాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సహ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం కులాలు, మతాలను అన్ని రాజకీయ పార్టీలు యథేచ్ఛగా వినియోగించుకున్నాయి. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగం తదితర అంశాలను ప్రధానంగా తెరపైకి తెచ్చి అధికార బీజేపీని ఇరుకున పెట్టింది. తాము అధికారంలోకొస్తే కులాల గణన చేపడతామని హామీ ఇచ్చి జాగ్రత్తగా బీజేపీ ఓబీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజల వైఖరిలో మార్పు కూడా కనిపిస్తోంది. కులాలు, మతాలను పక్కన పెట్టి ప్రజలు మెరుగైన జీవితాలను కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తిరిగి తన సత్తా ఏమిటో చాటారు. శరద్ పవార్ పార్టీని తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ బీజేపీతో కలిసి చీల్చిన విషయం తెలిసిందే. అటు తర్వాత అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. కోర్టుకు వెళ్లి పార్టీ గుర్తును కూడా అజిత్ కైవసం చేసుకోవడం కూడా శరద్ పవార్కు కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ, అజిత్ వర్గం చేతిలో అవమానం పాలైన సీనియర్ పవార్ తాజాగా లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం తీసుకున్నారు. కాగా రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలించిన వారికి ప్రతిపక్ష ఇండియా కూటమిని ఒకే వేదికపైకి తేవడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. కాగా శరద్ పవార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలున్నా ఆయన మాత్రం ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వారికి వ్యతిరేకంగా పోరాడారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ తనకు సాటి ఎవ్వరూ లేరని మరోమారు నిరూపించుకున్నారు.
ఇక మహారాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మడం లేదు. ఎందుకంటే మోదీ షాలు కలిసి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన స్థానంలో ఏక్నాథ్ షిండే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తెచ్చి తమపై రుద్దారన్న భావన ప్రజల్లో ఉంది. మరాఠీ ప్రజలపై ఈ గుజరాతీల పెత్తనం ఏమిటనేది చాలామంది మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమయం కోసం వేచి చూస్తున్న ప్రజలు ఓట్ల రూపంలో తమ కసిని ఇలా తీర్చుకున్నారు. దేశవ్యాప్తంగా మోదీ మేనియా క్రమంగా తగ్గిపోతుందనడానికి ఇది ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చని మహారాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.